హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో వచ్చేసి స్వీట్ పొటాటోతో టిక్కీస్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటాయి. చూసేయండి వీడియో. ఫస్ట్ ఇలా స్వీట్ పొటాటోని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వాటన్నింటినీ కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. పెద్ద ముక్కలు ఎక్కడ ఉండకూడదు, మొత్తం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. దానిలోనే కట్ చేసుకున్న ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. అలాగే తురుము పెట్టుకున్న క్యారెట్, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి, అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం పసుపు, అలాగే కొంచెం 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. ఈ ప్లేస్లో మీరు కార్న్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రెడీ అయిపోయిన తర్వాత హ్యాండ్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని టిక్కీస్ షేప్లో చేసుకోవాలండి. చూడండి, ఇలా టిక్కీస్లా చేసుకోవాలి. చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి, ఇంకా అన్నీ కూడా ఇలా సర్కిల్ షేప్లో, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేనైతే టిక్కీ షేప్లోనే చేసేసాను. చూస్తున్నారు కదా, మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. ఆ మిక్స్ మొత్తాన్ని కూడా ఇలా షేప్లో చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా ఉండాలండి, మరీ పలుచగా కూడా ఉండకూడదు. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 by 1 టిక్కీస్ని యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లైట్గా. చూస్తున్నారు కదా, తక్కువ ఆయిల్తో చాలా ఈజీగా అయిపోతాయండి. స్వీట్ పొటాటో తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. 2 సైడ్స్ ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమేనండి. చాలా ఈజీగా 10 మినిట్స్లో అయిపోతాయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయినా లంచ్ బాక్స్కి అయినా చాలా బాగుంటాయి. అండి, ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మిగతా వాటిని కూడా అలానే టూ సైడ్స్ ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ప్యాన్కి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని యాడ్ చేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటే మనకు రెడీ అయిపోతాయి టిక్కీస్. స్వీట్ పొటాటో తిన్న పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీగా కూడా అయిపోతాయి 10 మినిట్స్లో. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.